జై శ్రీరామ్. ఇంతకుముందు భూమాత కృతజ్ఞత ఇలా చెప్పండి అని ఒక వీడియో చేశాం. అది చాలామంది చూశారు. అలా కింద కామెంట్స్ కూడా చెప్పారు వాళ్ళు. కరెక్టే అండి మీరు చెప్పేది, మేము కూడా ఇలా చేసాం, మాకు ఆ ఫలితాలు అందాయి అని చెప్పిన వాళ్ళు కొంతమంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. అలాగా ఇంకొక ప్రాక్టీసు మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి. చాలా చాలా పవర్ఫుల్. మనం భోజనం తినేటప్పుడు ఒక చిన్న మాట, మన సంస్కృతంలో శ్లోకాలు చాలా ఉంటాయి, మనం చెప్పుకుంటూ ఉంటాం, చెప్పుకోండి. కానీ మాట ఒక భావన, మనస్ఫూర్తిగా ఒక మాట అడగండి అమ్మవారిని. ఏమడగాలి అంటే అంటే నేను ఏ విధంగా ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చే ఈ మాట చెప్తున్నానో అది చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేనేం చేశానంటే, నేను భోజనం చేసే ముందు, అమ్మ నాకు ఈరోజు తినడానికి ఆహారాన్ని ఇచ్చావు, చాలా చాలా ధన్యవాదాలు తల్లి, చాలా సంతోషం. ఇప్పుడు ఈ నా దేశంలో, ఈ ప్రపంచంలో కూడా చాలామంది ఆకలితో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఆకలితో బాధపడకుండా, ఆకలి మరణాలు లేకుండా చూడు తల్లి అని చెప్పి నేను భోజనం చేసేవాడిని. కొన్ని రోజులు అలా చేశాను. ఆ తర్వాత నాకు ఆ ప్రేయర్లో నాకు అంత ఎనర్జీ కనపట్ల. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మ నువ్వు చూడు అని అడగడమే, నువ్వు వాళ్ళందరినీ ఆకలి లేకుండా అనుగ్రహించు అని అడగడమే నా ప్రేయర్, నా కాంట్రిబ్యూషన్ లేదు ఇక్కడ అని ఒక చిన్న గ్యాప్, లోపం ఒకటి కనపడింది నా ప్రేయర్లో. ఆ తర్వాత కొద్దిగా ప్రేయర్ మార్చుకున్నాను. ఇలా చేశానంటే, అమ్మ నేను నాకు ఆహారం ఇచ్చావు, చాలా సంతోషం. వేరే ఎవరు కూడా నా దేశంలో ఆకలితో బాధపడకుండా ఉండేలా అనుగ్రహించు. అవసరమైతే నన్ను పనిముట్టుగా వాడుకో, నా కాంట్రిబ్యూషన్ కూడా తీసుకో అని చెప్పాను. ఓకే, కొంత తృప్తిగా ఉంది. రోజు అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, బాగానే ఉందనుకున్నాను. ఆ తర్వాత మనం బయటికి వెళ్తే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో మనకి తెలుసు కదా, బెగ్గర్సు, ఇండియాలో వాళ్ళకేం కుదరలేదు కదా, వాళ్ళు ఏదో వచ్చారు, చిల్లర లేదు వెళ్ళవయ్యాను, సహజంగా రెస్పాండ్ అయిపోయింది. ఆ రోజు మళ్ళీ కంచం ముందు కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. నన్ను కూడా భాగస్వామి చేయదల్లి అని మాట అన్నాను. వెంటనే వెంటనే ఒక స్పృహ గుర్తొచ్చింది. ఆ వచ్చిన బెగ్గరు అమ్మవారే పంపించుంటే, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నన్ను కూడా భాగస్వామి చేయమని అడిగాను. నువ్వు అడిగావు, అందుకని వాడు ఆకలితో ఉన్నాడు, అందుకని వాడిని నీ దగ్గర పంపించాను. మరి నువ్వు వాడిని చిల్లర లేదు పోవన్నావు, వాడు వెళ్ళిపోయాడు. మరి నీ ప్రార్థనకు అర్థమేముంది అంటుంది. అలా అనిపించింది నాకు. ఇలా అయితే పరిస్థితి ఏంటి ఇప్పుడు? సరే, ఇప్పుడు ఈ విధంగా నేను ఆలోచిస్తే, నేను బయటికి వెళ్ళాలంటే ఒక సంచి చిల్లర పట్టుకెళ్ళాలి. మన ఇండియాలో బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కొత్తగా వెళ్ళినాయి కదా, అడుగుతూనే ఉంటారు, ఇస్తూ ఉంటే నాకు ఇది ఒక డిసీజ్లో తయారవుద్ది మెంటల్గా. సరే ఆలోచించాను, దీని నుంచి ఎలా బయటపడాలి మనం అని చెప్పి, అమ్మ నాకు అవన్నీ తెలియదు, నేను ఎవరు నువ్వు పంపించావో, లేకుంటే వాడు నిజంగా అర్హుడో ఏమో నాకేం తెలియదు, నేను దాన్ని అనాలిసిస్ చేసి జడ్జ్ చేసి వాడిని ఇవ్వలేను, రూపాయి కూడా ఇవ్వలేను, ఆ పని నేను చేయలేను, అది నాకు ఒత్తిడి. కాబట్టి నేనేం చేయగలనంటే, నేను భోజనం చేసే ముందు, అంటే ఒక కిలో రైస్ తీసుకున్నాను అనుకోండి వండడానికి, అందులోంచి ఒక గుప్పెడు బియ్యం పక్కన పెట్టేస్తాను. అంటే ఇది వండిన దాంతో సమానమే, అంటే నేను తినే ఆహారాన్నే పక్కన పెడుతున్నాను. కొద్దిగా ప్రతిరోజు వండే అన్నంలో, బియ్యంలో ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టేయడం, ఒక సంచిలో వేసేసుకుంటూ ఉండడం. ఈ సంచి నిండిన తర్వాత ఎక్కడో దేవాలయంలో ఎవరో బ్రాహ్మణులకి ఇచ్చేయడం, వాళ్ళు ఏమైనా చేసుకొని మన ఇష్టం. ఇప్పుడు నాకు ప్రార్థన కొంత స్పష్టత వచ్చింది. అమ్మ నేను తినేటటువంటి ప్రతి ఆహారంలోంచి కొంత అన్నాన్ని నేను తీసి పక్కన పెడుతున్నాను. దీన్ని తీసుకొని, ఇదే నా కాంట్రిబ్యూషన్, దీన్ని తీసుకొని ఎవరైతే అన్నం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళ కడుపులు నువ్వు నింపు. అది వాళ్ళు ఎక్కడున్నా పర్లేదు. మరి ఇక్కడ బియ్యం తీసి పక్కన పెడుతున్నాను, నేనేం వండి పెట్టట్లేదు. పైగా ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి ఏదో దేవాలయంలో ఉన్నట్టు బ్రాహ్మణులకు ఇచ్చేస్తున్నాను. మరి వాళ్ళకి ఎక్కడ చేరుతుంది, వాళ్ళకి ఎలా చేరుతుంది అనే ప్రశ్నలు నాకు లేవు. ఎందుకంటే నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నీకు కాలము, దేశము, ఇటువంటి పరిమితులు నీకు లేవు. కాబట్టి మాకుంటాయి దేశము, కాలము. ఈరోజు నేను ఇచ్చినటువంటి గుప్పెడు బియ్యాన్ని
నీ ఇచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలి, అలా కాదు. నీ శక్తి ఎటువంటిది, నువ్వు కాలాతీత స్వరూపిణి కదా. కాబట్టి నేను ఇవ్వబోయే కంటే ముందే, నేను బ్రాహ్మణులకు ఇవ్వక ముందే కూడా ఈరోజే వాళ్ళ కడుపు నింపేయగలను. పైగా నేను ఇక్కడెక్కడో ఇస్తా, నేను ఉన్న చోట. నువ్వు ఇక్కడ ఢిల్లీలోనో కలకత్తాలోనో ఉన్నటువంటి వాళ్ళ కడుపును నువ్వు నింపగలవు. నీ శక్తి మీద నాకు ఎటువంటి డౌట్ లేదు, కాబట్టి నువ్వు చేస్తావు అని చెప్పి అప్పటి నుంచి ఇలా నేను ప్రార్థన చేసుకున్నా చాలా హాయిగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మా సత్సంగంలో మేము చెప్పేటటువంటి ఒక ప్రాక్టీస్, ఒక సాధన ఏంటంటే ప్రతిరోజు కూడా మనం అన్నం వండుకునే ముందు ఒక గుప్పిడు బియ్యాన్ని పక్కన పెట్టుకుంటూ అప్పుడు అమ్మవారికి ఈ విధంగా చెప్పుకోండి. కాబట్టి నాకు ఆహారాన్ని ఇచ్చావు తల్లి, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా దేశంలో ఎవరు కూడా ఈ పూట ఆకలితో బాధపడుకుంటూ కాక అని మంచి హృదయంతో అమ్మవారిని ప్రార్థించి ఇలా చేయండి సాధన. నమ్మండి, మనము కాదు, మన తర్వాత 7 తరాల వరకు తినడానికి లోటు లేకుండా అమ్మవారు చూస్తారు. ఇది అమ్మ అనుగ్రహం. ఖచ్చితంగా ఈ సాధన చేయండి. స్వస్తి.